పాత మైలారం హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ముమ్మరంగా జరగాలి. తీవ్రంగా గాయపడ్డ వాళ్ళను కార్పొరేట్ ఆసుపత్రికి తీసుకుపోవాలి. అది జరగదు. కంట్రోల్ రూమ్ పెట్టరు, ఒక ఫోన్ నంబర్ ఇయ్యరు. ఏం జరుగుతుంది అన్నట్టు చేస్తున్నాం. అందరినీ కంట్రోల్ చేయడం, లోపలికి వెళ్ళి పోనీయకుండా ఆపడం ఇది కాదు కదా. యూ హ్యావ్ టు సేవ్ ద లైఫ్స్. యూ హ్యావ్ టు ఎంక్వైరీ ద మ్యాటర్. ఎంక్వైరీ చేసి కఠినమైన చర్యలు తీసుకొని పునరావృతం కావద్దు. ఇది పాశ మైలారంలో ఈ ఏడాదిలో 3వ సంఘటన. ఇది టోటల్ గా బాధ్యత. ఇప్పుడు ఏమైంది, మీకు లేబర్ డిపార్ట్మెంట్ కానీ, అదేవిధంగా బాయిలర్స్ డిపార్ట్మెంట్ కానీ, ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్ చేయాలి, రెగ్యులర్ గా మానిటర్ చేయాలి. ఇలా ప్రజల జీవితాలతో ప్రాణాలతో చెలగాటం ఆడలేం కదా. సంఘటన జరిగిన 4 గంటల ఈ ప్రాంతంలో పరిశ్రమల్లో అడ్డాకూలీలు తెచ్చి స్కిల్ వర్కర్ గా పనిచేస్తున్నారు. డెఫినెట్ గా అండి. ఇప్పుడు బాధ కలిగేది ఏంటంటే వర్కర్స్ ఏమో ఇంకా 80-90 మంది లోపల ఉన్నారు అని పాపం వర్కర్స్ చెప్తున్నారు. ఎగ్జాగరేట్ చేయొద్దు. ఒక బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా మేము తొందరపడి మాట్లాడొద్దని మేము మాట్లాడట్లేదు. బట్ వర్కర్స్ ఆర్ సేయింగ్ అన్నా ఇంకా 70-80 మంది లోపల ఉన్నారు, ఆ 70-80 మంది పరిస్థితి మాకు ఆందోళనగా ఉంది అని బయటకు వచ్చినటువంటి వర్కర్స్ చెప్తా ఉన్నారు. ఇలా స్కిల్డ్ వర్కర్స్ పెట్టకపోవడం వల్ల కూడా ఈ సమస్య వస్తూ ఉంది. ఇలా కొంత బాయిలర్స్ దగ్గర పనిచేసే వాళ్ళు కానీ, రియాక్టర్స్ దగ్గర పనిచేసే వాళ్ళు కానీ వాళ్ళు క్వాలిఫైడ్ ఉండాలి, స్కిల్డ్ వర్కర్స్ ఉండాలి. కొంతమంది అడ్డా కూలీలను తెచ్చి ఎవరిని బట్టే వాళ్ళని అక్కడ పెట్టి పెట్టడం ద్వారా కూడా ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఓవరాల్ గా దీని మీద పూర్తి స్థాయి విచారణ జరిపి ఈ కుటుంబాలని ఆదుకోవడంతో పాటు భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కాకుండా చూడాలి. ఈ ఏరియాలో 1-2 స్పెషల్ ఫైర్ స్టేషన్స్ కూడా, ప్రత్యేకమైన ఫైర్ స్టేషన్స్ కూడా పెట్టి ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు వెంటనే రెస్క్యూ ఆపరేషన్ జరిగే విధంగా కూడా ఆలోచించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మేము తొందరపడం సాబ్. ఎందుకంటే ఒకవైపు రెస్క్యూ ఆపరేషన్ జరుగుతూ ఉంటే ఎక్కువ పొలిటికల్ గా మాట్లాడడం కూడా బాధ్యత అనిపించుకోదు. మేము మొత్తం ఇదంతా రెస్క్యూ ఆపరేషన్స్ అయిపోయిన తర్వాత ఇన్ డీటెయిల్ వి విల్ రెస్పాండ్. पाशा मैलारम में यहाँ सिगाची अरे भाई पाशा मैलारम एरिया में सिगाची क्लोरोकेमिकल्स में मॉर्निंग 9 बजे यहाँ पर ब्लास्ट हो चुका है। यहाँ के जो वर्कर्स बता रहे कि मॉर्निंग शिफ्ट में 140-150 लोग ड्यूटी में हैं। अभी तक तो 26 लोग हॉस्पिटल में ज्वाइन हुआ बोल के बता रहे, 8 लोग मर चुके हैं बोल के भी ऑफिसर्स ने बता रहे हैं। अब बाकी 50-60 लोग हॉस्पिटल में फैक्ट्री में अभी है। उन लोगों का क्या हुआ, क्या हाल है, अभी तक कोई पता नहीं है। रेस्क्यू ऑपरेशन अभी चल रहा है। हम गवर्नमेंट से यही डिमांड कर रहे हैं, जो लोग मर चुके हैं उन लोगों को 1 करोड़ रुपए एक्सग्रेशिया दीजिए, और जो लोग घायल हुआ है उन लोगों को 50 लाख एक्सग्रेशिया दीजिए। घायल हुए से लोगों को कारपोरेट हॉस्पिटल में फौरन ज्वाइन कराइए। పాశమైలారం ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. మరోవైపు ఇప్పటికే అగ్ని ప్రమాద స్థలాన్ని మంత్రి దామోదర పరిశీలించారు. ఇవాళ ఉదయం సంగారెడ్డి పాశమైలారంలోని సిగాచి రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలుడు జరిగింది. ఈ ఘటనలో 8 మంది కార్మికులు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. అటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇక సహాయక చర్యలు చేపడుతున్నాయి.